హాయ్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నా పేరు సౌమ్య. నా ఛానల్లో మీరు మేకప్, హాల్స్ అండ్ స్టైలింగ్ వీడియోస్ చూడొచ్చు. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి నేను ఒక క్విక్ వీడియో చేస్తాను. అది ఫ్లిప్కార్ట్ ఫుట్వేర్ హాల్. ఈరోజు వచ్చేసి నేను వీడియోలో మొత్తం రీసెంట్గా తీసుకున్న ఫుట్వేర్ కలెక్షన్ చూపిస్తాను. అది మొత్తం ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోవడం ఇది ఫస్ట్ టైం కాదు. నేను చాలా 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 కలెక్షన్ తీసుకున్నాను ఫ్లిప్కార్ట్ నుంచి. ఫ్లాట్స్ అని, తర్వాత హీల్స్లో వెడ్జెస్ తీసుకున్నాను, తర్వాత బ్లాక్ హీల్స్ తీసుకున్నాను, నార్మల్ హీల్స్ కూడా తీసుకున్నాను. బట్ ఇప్పుడు నేను తీసుకునే మొత్తం పాయింటెడ్ హీల్ తీసుకున్నాను. పాయింటెడ్ అంటే మరీ ఓవర్ పాయింటెడ్ కాదు, మనకి కంఫర్టబుల్గా ఉన్న హైట్లోనే నేను తీసుకున్నాను. నాకు చాలా నచ్చాయి. బట్ అన్నీ ఒకటే మోడల్. నేను కొత్తగా ఏం ట్రై చేయలేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను. బట్ వీటికి స్టిక్ ఆన్ అయిపోయాను, ఎందుకంటే ఇవి కంఫర్టబుల్గా ఉంటున్నాయి, ప్లస్ చూడడానికి చాలా స్టైలింగ్గా ఉంటున్నాయి. కాబట్టి ఈ మోడల్ ఎక్కువ ట్రై చేస్తున్నాను ఇప్పుడు. సో నేను ఒక 5 పేర్స్ చూపిస్తాను ఇప్పుడు. అన్నీ ఒకటే ప్యాటర్న్, బట్ డిఫరెంట్ కలర్స్ అంతే. ఫస్ట్ చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి బ్లూ కలర్ షూ టైప్లో హీల్ అనమాట. ఇది కంప్లీట్ పాయింటెడ్ కాకుండా కొంచెం వెడ్జ్ కాదు, కొంచెం బ్లాక్ హీల్లో అనమాట. బ్లాక్లో అంటే కూడా ఇంకా డిఫరెంట్ బ్లాక్ కూడా ఉంటుంది ఇది. బట్ ఒక 1 ఇంచ్ విడ్త్ బ్లాక్ హీల్. మనకి ఇంకా కొంచెం విడ్త్తోనే ఉన్న హీల్ కూడా ఉంటుంది, బట్ ఇది మాత్రం జస్ట్ ఒక 1 ఇంచ్ విడ్త్తో ఉన్న బ్లాక్ హీల్ అనమాట. సో ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి 3 ఇంచెస్ హీల్. బ్లాక్ హీల్ బెనిఫిట్ ఏంటంటే మనకి ఎంత హైట్ ఉన్నా కానీ మనకి పడిపోతామనే టెన్షన్ ఉండదు అసలు, అండ్ చాలా కంఫర్టబుల్ కూడా ఉంటాయి. నేను మ్యాక్స్ డే మొత్తం క్యారీ చేస్తాను ఇలాంటి హీల్ ఉంటే, బ్లాక్ హీల్ ఉంటే. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ పేర్. కాస్ట్ వచ్చేసి, సో దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. ఆల్మోస్ట్ అన్ని 500 to 600, 500 to 550 రేంజ్లోనే తీసుకున్నాను. సో దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అండ్ దీని బ్రాండ్ వచ్చేసి శామ్స్ స్టేఫీ ఉమెన్ బ్లూ హీల్స్ అని ఉంది. నేను ఎలాగో కింద లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే మీరు తీసుకోవచ్చు. సో దీనిలో నా ఫుట్వేర్ సైజ్ ఏంటంటే 36 ఉంటుంది. 36 అంటే నెంబర్ 4లో వస్తుంది. ఫుట్వేర్లో నా సైజ్ వచ్చేసి 36 ఉంటుంది. నేను ఇప్పుడు 36లోనే పెడతాను, లేదంటే 36 లేకపోతే నెంబర్ 4 అని చూపిస్తుంది మనకి. సో నా సైజ్ వచ్చేసి నెంబర్ 4 అనమాట. సో నేను ఎలా తీసుకోవాలో, ఎలా చూజ్ చేసుకోవాలో నేను మళ్ళీ చెప్తాను. సో ఫస్ట్ చూపిస్తాను మొత్తం. సో ఇది వచ్చేసి బ్లాక్ హీల్, 3 ఇంచెస్ బ్లాక్ హీల్ అనమాట. ఇది బ్లూ కలర్. దీని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. నేను లింక్స్ అనేది అన్నిటికీ ప్రొవైడ్ చేశాను కింద. సో నెక్స్ట్ పేర్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్. ఎల్లో కలర్. సో ఈ బ్లూ కలర్కి ఏంటంటే కొంచెం వెల్వెటీ టెక్స్చర్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు, ఇది షైనీ ఉంది, అంటే ఇది కొంచెం లెదర్ ఫినిష్ అనమాట. సో ఇది వచ్చేసి కొంచెం వెల్వెటీ టెక్స్చర్ ఉంది. సో అది డిఫరెన్స్. సో ఇది వచ్చేసి ఎల్లో మాత్రం లెదర్ ఫినిషింగ్లో ఉంటుంది. సో ఎల్లోది ఏంటంటే బ్లూ కంటే ఎక్కువ హీల్ ఉంది, బ్లూ కంటే ఎక్కువే ఉంది. బట్ దీనికి ఇప్పుడు మీరు చూడొచ్చు, వెడ్జ్ అనేది హీల్ అనేది బ్లాక్ హీల్ అనేది 2 ఇంచెస్తో వచ్చింది విడ్త్. బ్లూ దానికి 1 ఇంచ్ ఉంటుంది విడ్త్. సో ఇలాంటి హీల్ అయితే మనం ఎంతసేపు అయినా వేసుకోవచ్చు, కంఫర్టబుల్ ఉంటే. అంటే మనకు సైజ్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. టైట్ ఉంటే అవి కూడా మనం వేసుకోలేము, డే అంతా క్యారీ చేయలేము. బట్ ఇలాంటి హీల్ అయితే నేను ఆల్మోస్ట్ డే మొత్తం క్యారీ చేయగలుగుతాను ఈజీగా. సో ఆల్మోస్ట్ అంతకుముందు కూడా ఇలాంటివి వాడాను కాబట్టి, సో నేను అవే ప్యాటర్న్ రిపీట్ చేశాను. బట్ నా దగ్గర లేని కలర్స్ అండ్ పాడైపోయిన కలర్స్ నేను ఈసారి మళ్ళీ తీసుకున్నాను అంతే. సో ఇది వచ్చేసి ఎల్లో కలర్. అండ్ ఈ మోడల్లో ఎల్లో కలర్ నాకు అసలు దొరకలేదు. చాలా సర్చ్ చేస్తే దొరికింది ఈ కలర్. బట్ ఫైనల్లీ నాకు దొరికింది నేను కావాల్సుకున్న కలర్. సో ఇది వచ్చేసి ఇంకొకటి, అండ్ దీని కాస్ట్ వచ్చేసి 500 రూపీస్ అంతే. సో నావి ఆల్మోస్ట్ అన్ని 500వే తీసుకున్నాను. ఒకటి 550 అనుకుంటాను, చూడాలి. సో ఇది మాత్రం 500 రూపీస్ అంతే. సో దీనికి హీల్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పింక్. సో ఇది నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను, చాలా బాగుంది. ఆల్మోస్ట్ డే మొత్తం వేసుకునే ఉన్నాను. సో దీనికి ముందట ఇక్కడ గోల్డ్ డీటెయిలింగ్ లాగా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి బో వచ్చిందనమాట, ఇలా స్టిక్ అయి వచ్చింది.
ఇది మాత్రం ఊడిపోయింది. అండ్ ఇది నాకు నచ్చలేదు కూడా. ఫస్ట్ నేను ఎలాగో తీసేస్తాను అనుకునే లోపల ఒకటి ఊడిపోయింది కదా అని చెప్పేసి నేను ఇంకోటి కూడా తీసేస్తాను అనమాట. మరి కావాలంటే స్టిక్ చేసుకోవచ్చు మళ్ళీ, బట్ నేను స్టిక్ చేయను. బట్ ఇలా తీయడం వల్ల ఇలా కొంచెం అక్కడ వైట్ కలర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ జస్ట్ మనకు పింక్ నెయిల్ పాలిష్ చేస్తే సరిపోతుంది. సో ఇదనమాట పింక్ కలర్ హీల్. సో దీని హీల్ వచ్చేసి ఇలా పాయింటెడ్ హీల్ ఉంది. అండ్ ఇది కూడా 3 ఇంచెస్ అని ఉంది డీటెయిల్స్లో. సో ఇది 3 ఇంచెస్, ఆల్మోస్ట్ అన్ని 3 ఇంచెస్ 3.5 ఇంచెస్లోనే తీసుకున్నాను. బట్ నాకు చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అండ్ నేను హీల్స్ రెగ్యులర్గా జనరల్గా కూడా హీలే వేస్తాను కాబట్టి నాకేమంత డిస్కంఫర్ట్ అనిపించలేదు. సో నేను ఈజీగానే క్యారీ చేశాను. సో ఇది పింక్. సో దీని కాస్ట్ వచ్చేసి 480 రూపీస్. సో నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ, చాలా బాగుంది కలర్. నేనేంటంటే కొంచెం అంటే నాకు కొంచెం డిఫరెంట్గా దొరుకుతాయేమో ట్రై చేశాను. నాకు దొరకనివి యాజ్ ఇట్ ఈస్ అలా ప్లేన్ పెట్టేసుకున్నాను. దొరికినవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాత్రం ఇలా కొంచెం డిఫరెంట్ మోడల్ వచ్చినట్టు కొంచెం డిఫరెంట్ డిజైన్ వచ్చినవి తీసుకున్నాను. సో ఈ అంటే ప్రతి డిజైన్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి. అంటే కామన్ కలర్స్ అయితే రెడ్, బ్లాక్, బ్లూ అయితే అన్నీ ఉన్నాయి. బ్లూ కొంచెం తక్కువ కానీ రెడ్ అండ్ బ్లాక్, వైట్, క్రీమ్ ఇలాంటి కలర్స్ అయితే కామన్గా అన్నీ ఉన్నాయి. బట్ ఈ మోడల్లో నాకు ఈ కలర్ నచ్చింది. అండ్ ఈ కలర్ డ్రెస్సెస్ కూడా నాకు చాలా ఉన్నాయి. సో అందుకోసం నేను ఈ కలర్ కూడా పిక్ చేసుకున్నాను. సో ఇది వచ్చేసి ఒక స్కై బ్లూ కలర్, దీనికి ఇలాంటి డీటెయిలింగ్ వచ్చింది. ఇది మాత్రం ఊడిపోదు ఎందుకంటే ఇది స్టిక్ చేయలేదు కాబట్టి ఇదేం ఊడిపోదు. అండ్ దీని హీల్ కూడా 3 ఇంచెస్ హీల్, పాయింటెడ్ హీల్ అనమాట ఇది కూడా. సో నేను ఇంకా ఇది ట్రై చేయలేదు, ఒక పింక్ మాత్రం ట్రై చేశాను అనమాట. సో ఇది బ్లూ కలర్, ఇది కూడా 480 రూపీస్. పెట్టిన ప్రైజెస్కి మాత్రం క్వాలిటీ అండ్ కలర్స్ అన్నీ పర్ఫెక్ట్గానే వచ్చాయి. పిక్చర్లో ఏదైతే ఉందో నాకు అదే రిసీవ్ చేసుకున్నాను నేను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా 480 రూపీస్. నేను అన్నీ వేసుకొని చూపిస్తాను లాస్ట్కి. సో లాస్ట్ కలర్ మాత్రం నేను ఒక 3-4 డేస్ వెతికితే దొరికింది. వెతికినప్పుడు దొరకలేదు, అనుకోకుండా ఓపెన్ చేసినప్పుడు మాత్రం నాకు దొరికింది. బట్ నాకు కావాల్సిన కలర్ మాత్రం ఫైనల్గా దొరికింది ఒక 4 డేస్ తర్వాత అలా. బట్ సో అంటే ఉంటాయి కలర్స్, బట్ ఏంటంటే నేను అనుకున్న ప్రైజింగ్లో అలా అందులోనే తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే 600 కంటే ఏవో పెట్టడం కూడా నాకు ఇష్టం ఉండదు. సో అందుకోసం 600 బిలోలోనే చూశాను నేను. సో అందులో ఇదొకటి ఆరెంజ్ కలర్, మీకు అందులో ఏ కలర్ పిక్ చేస్తుందో తెలియట్లేదు కానీ ఇది మాత్రం ఒక పర్ఫెక్ట్ ఆరెంజ్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ కోసం నేను ఒక 3-4 డేస్ వెతికితే నాకు అనుకోకుండా దొరికింది. అండ్ దీని డీటెయిలింగ్ కూడా చాలా స్టైలిష్గా ఉంది. మొత్తం స్టోన్స్, ఇది పోతుందో లేదో తెలీదు, స్టిక్ అయిందో ఏమో తెలీదు. బట్ దీని డీటెయిలింగ్ మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, మొత్తం స్టోన్స్ వచ్చేసి. అండ్ ఇదనమాట ఆరెంజ్ కలర్. ఇది కూడా సేమ్, బట్ పింక్ అండ్ బ్లూతో కంపేర్ చేస్తే ఇంకొంచెం హీల్ ఎక్కువే ఉంది ఈ పాయింటెడ్ ప్యాటర్న్లో. సో ఇది బట్ నేను వేసుకున్నాను, చాలా కంఫర్టబుల్ ఉంది. సో ఇది ఆరెంజ్. సో ఇది వచ్చేసి ఆరెంజ్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి దాని కాస్ట్ వచ్చేసి 550 రూపీస్. అంతే. ఈ 5 ఫుట్వేర్ నేను తీసుకున్నాను లేటెస్ట్గా. బట్ ఎందుకంటే ముందు నేను చాలా తీసుకున్నాను ఫుట్వేర్ కలెక్షన్లో కూడా ఫ్లిప్కార్ట్ నుంచి. నేను మోస్ట్లీ ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకోవడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు అక్కడ రివ్యూస్ ఈజీగా దొరుకుతాయి. అండ్ ప్లస్ రివ్యూస్ చూసే తీసుకుంటాను కాబట్టి నాకు అక్కడ ఫ్లిప్కార్ట్లో రివ్యూస్ అనేవి నాకు నచ్చుతాయి. రివ్యూస్ని బట్టే నేను తీసుకుంటాను 100%. అలానే ఫాలో అవుతాను ఎప్పుడు, ఎందులో అయినా అదే ఫాలో అవుతాను. బట్ ఫ్లిప్కార్ట్లో ఏంటంటే ఒక్కోసారి వీటితో వేరే సైట్స్తో కంపేర్ చేస్తే ఫ్లిప్కార్ట్లో కొంచెం తక్కువ రేట్సే కనిపిస్తాయి, సేమ్ ప్యాటర్న్స్ ఉన్నవి. సో నేను ఎక్కువ ఫస్ట్ ఫ్లిప్కార్ట్లోనే చూసి తర్వాత దొరకలేదంటే వేరే సైట్స్కి వెళ్తాను. సో ఫుట్వేర్ మాత్రం ఇప్పటివరకు నేను తీసుకునేది మొత్తం ఫ్లిప్కార్ట్ నుంచి. ఇంతకుముందు తీసుకునేవి కూడా మొత్తం ఫ్లిప్కార్ట్ నుంచే. సో నాకు అవి కూడా చాలా నచ్చాయి కాబట్టి నేను మళ్ళీ ఫ్లిప్కార్ట్ నుంచే తీసుకున్నాను. దొరకని మాత్రం కొత్త బ్రాండ్లో ట్రై చేశాను అండ్ రివ్యూస్ చూసే తీసుకున్నాను. సో ఇవన్నీ జస్ట్ 550 రూపీస్ వర్త్లోనే తీసుకున్నాను. ఈ 600 ఏం పెట్టలేదు. 500 అండ్ 550 ఈ 2 ప్రైజెస్లో నేను తీసుకున్నాను. సో ఇవి వచ్చేసి నా లేటెస్ట్ కలెక్షన్, ఈ 5 ఫుట్వేర్. అవి వేసుకొని చూపిస్తాను మీకు. అండ్ ఇంకొకటి ఫుట్వేర్కి వచ్చేసి ఎలా తీసుకోవాలి అంటే మన ఫుట్ మెజర్ తీసుకోవాలి. అంటే మనం ఏమంటారు, మన టో పక్కన ఉన్న మిడిల్ అంటే సెకండ్ ఫింగర్ హైట్ నుంచి మన కంప్లీట్ ఎండ్ మన పాదం ఎంతవరకు ఉంటుందో అది మెజర్ తీసుకొని, అంటే అక్కడ ఒక పాయింట్ ఇలా ఒక పాయింట్
సో నేను చూపించడానికి ట్రై చేస్తాను. సో ఫుట్వేర్కి వచ్చేసి నేను మెజర్ జనరల్ ఎలా తీసుకుంటానంటే సేమ్ ఇదే ఫాలో అవుతాను. అంటే వాళ్ళు అక్కడ టో చూపించారు కానీ నేను సెకండ్ ఫింగర్తో క్యాలిక్యులేట్ చేసుకొని పైనుంచి కిందకి ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందో అది మెజర్ తీసుకుంటాను. అది మెజర్ తీసుకొని మనకి ఇక్కడ మెజర్స్ది చార్ట్ కూడా ఉంటుంది. సో నేను ఈ మెజర్ అనేది సెంటీమీటర్స్లో నేను చూసుకొని తర్వాత ఇలా చార్ట్ ఉంటుంది, మనకి సెంటీమీటర్స్ ఎంత ఉందో దాని ప్రకారంగా నేను నా సైజ్ సెలెక్ట్ చేసుకుంటాను. నాది జనరల్గా 36, అంటే నా మెజర్కి 437 అనమాట. నాది సైజు నెంబర్ 4 లేదంటే 37 ఆర్ 36 ఉంటుంది. సో నేను అలా మెజర్ చేసుకొని నాకు వచ్చిన సెంటీమీటర్స్ వైజ్గా నాది నెంబర్ 4 అయినా కానీ ఉంటుంది, లేదంటే 36, 37 అలా ఉంటుంది. మనకి కొనేటప్పుడు కూడా ఏంటంటే అది సో మనకి కొనేటప్పుడు కూడా ఆ ఫుట్వేర్లో రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉండేది చూసుకోవడం బెస్ట్. సో మనకి ఫస్ట్ టైం తీసుకుంటే మాత్రం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ ఉంటుంది కాబట్టి మనకి లూజ్ అయినా టైట్ అయినా మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో మనకు ఒకటి కొన్న తర్వాత మనకు అర్థమైపోతుంది మన సైజ్ ఏంటని చెప్పేసి. సో అలా తీసుకుంటాను జనరల్గా. ఎప్పుడు నేను ఆన్లైన్లోనే తీసుకుంటాను కాబట్టి నేను బ్లైండ్గా నెంబర్ 4 లేదంటే 36 ఈ సైజులోనే నేను పెట్టేస్తాను. నాకు కరెక్ట్గానే వస్తాయి. నేను ఎప్పుడు ఫుట్వేర్లో రిటర్న్ చేయలేదు. సో అది మెజర్మెంట్ స్టోరీ. సో ఇవన్నీ వచ్చేసి నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్ నుంచి, అండ్ ఇవన్నీ 500, 550 రేంజ్ నుంచి. ఇవి మొత్తం వీటి లింక్స్ మొత్తం నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా కలర్స్ కూడా ఉంటాయి. ఇలా డిఫరెంట్ కలర్స్ వేసుకోవడం ఇష్టం లేకపోతే బేసిక్ కలర్స్ బ్లాక్ అండ్ న్యూడ్ కలర్స్ ఉన్నా కానీ మనకి అన్నిటికి మీదకి వేసుకోవచ్చు. సో అంతే డీటెయిల్స్. సో అంతే అనుకుంటా, డీటెయిల్స్ సరిపోతేమో. ఫ్లిప్కార్ట్ అండ్ మెజరింగ్ చార్ట్ గురించి అర్థమైంది అనుకుంటాను. లేదంటే మీరు మాత్రం తీసుకుంటే ఖచ్చితంగా రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఉన్నది తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది ఇంకా. సో నేను అవన్నీ ఒకసారి వేసుకొని చూపిస్తాను ఇప్పుడు. సో అంతే, ఈ 5 వచ్చేసి నేను తీసుకున్న లేటెస్ట్ కలెక్షన్ ఫ్లిప్కార్ట్ నుంచి. ఫుట్వేర్ వచ్చేసి మొత్తం హీల్స్లోనే తీసుకున్నాను. అండ్ చూడడానికి అన్నీ ఒకటే ప్యాటర్న్, బట్ ఏంటంటే ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి అండ్ మోస్ట్లీ అన్ని డ్రెస్సెస్కి కూడా బాగానే ఉంటాయి. సో అందుకోసం నేను ఇది ఒకటే ప్యాటర్న్ ట్రై చేశాను. అండ్ రిమైనింగ్ బ్లాక్ హీల్లో అండ్ ఫ్లాట్స్లో నాకైతే ఉన్నాయి. ఈ టైప్ ఆఫ్ హీల్ నేను కావాలనే ప్రిఫర్ చేశాను. అండ్ ఇవి చాలా కంఫర్టబుల్ ఉంటాయి కూడా, ఎందుకంటే ఈ ప్యాటర్న్లో ఆల్రెడీ ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి నాకు. సో అవి వాడుతున్నాను కాబట్టి నాకు అవి కంఫర్టబుల్ అనిపించాయి. సో నేను అందుకోసం ఇదే ప్యాటర్న్లో మళ్ళీ, అంటే సేమ్ ఆల్మోస్ట్ అదే బ్రాండ్ నుంచి నేను మళ్ళీ కొత్త లేని కలర్స్ అండ్ పాడైపోయిన కలర్స్ నేను తీసుకున్నాను అంతే. ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.